హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వన్ పాట్ స్టాక్ కుకింగ్లో శనగలతో కర్రీ చేస్తా ఉన్నాను. అడుగులో అయితే శనగలు, వంకాయలు, ఉర్లగడ్డ వాటర్ వేసి పెట్టాను కర్రీకి. ఇక ర్యాక్ పైన బీట్రూట్, నానబెట్టిండే పల్లీలు ఒక బౌల్లో, రైస్, పెసరపప్పు, ఎగ్ ఇవన్నీ పెట్టాను. ఇవన్నీ కూడా 30 మినిట్స్లో ఉడికేసేస్తాయన్నమాట. ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి అయ్యేలాగా ఒకేసారి ప్లాన్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్లోకి అయితే నానబెట్టిండే పల్లీలతో సాలడ్ లాగా, ఇంకా ఎగ్ 2 బ్రేక్ఫాస్ట్కి అనమాట. లంచ్లోకి అయితే శనగల కర్రీ, ఇంకా బీట్రూట్ పెసరపప్పు ఫ్రై లాగా చేస్తూ ఉన్నాను. శనగలు అవన్నీ ఉడికేసాయి. సో దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. తెల్లగడ్డ, జింజరు, పచ్చి కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, ఆనియన్, టమోటోల్ని చిన్నగా కట్ చేసి వేయించేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని ఉడికిండే శనగల్లోకి వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఒక 3 నిమిషాలు ఉడికించుకొని పోపేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసి ఆ బ్రేక్ఫాస్ట్కి ఇలా